వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని వరంగల్ కిలావరంగల్ మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 5,30,61,480 రూపాయల చెక్కులను 35,37,700 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ చెక్కులు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ధృవపత్రాలను అందజేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, ఉమా దామేందర్, పోచాల పద్మ, చింతాకుల అనిల్, భోగి సువర్ణ, కావేటి కవిత, పల్లం పద్మ, గుండు పూర్ణ చందన, డిఆర్ఓ విజయలక్ష్మి, ఉప కమిషనర్ ప్రసన్నరాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. మరి అన్ని మన లీడర్లు కూడా లోకల్గా ఉన్న వాళ్ళు ఆన్లైన్ చేయడం, మరి ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు మరి ఫైనల్ లిస్టు తయారైనాక నా సంతకానికి పంపడం, ఆ సంతకం అయిపోగానే చెక్కులు రెడీ చేయడం, మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మా ద్వారా మీకు చెక్కులు పంపిణీ చేయడం, ఇది చాలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. చాలా త్వరగా జరుగుతూ ఉంది. వేరే కాన్స్టిట్యున్సీలలో చాలా లేట్గా నడుస్తూ ఉంది కార్యక్రమం. కానీ ఇక్కడ మనము త్వరగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని ఆ ఇచ్చే డబ్బులు ఎంత త్వరగా ఇస్తే వాళ్ళకి అంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి మేము కానీ ఈరోజు కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ మన కలెక్టర్లు కానీ కమిషనర్లు కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 200 కోట్లు ప్రతి నియోజకవర్గానికి కూడా మంజూరు చేశారు. మన వరంగల్కి కూడా ఆ నిధులు మంజూరు చేస్తే మనకు స్థలం లేదు కట్టుకోవడానికి వరంగల్లో. కానీ మనం వేరే కాన్స్టిట్యున్సీ నుంచి 11 ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి పంపించి ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాల 200 కోట్లతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలందరూ కూడా ఒకే పాఠశాలలో చదివే విధంగా దాన్ని కూడా త్వరలోనే మరి శంకుస్థాపన చేసుకోబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. మరి సగంలో ఆగి ఉన్నటువంటి కలెక్టరేట్ బిల్డింగ్ కూడా ఇకపోతే పెన్షన్స్ కానీ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ పెన్షన్స్ అంటే ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఇప్పుడు శాంక్షన్ అయిన ఉన్న లిస్టులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాళ్ళందరికీ కూడా 100% పెన్షన్స్ వస్తాయి. రేషన్ కార్డ్స్ దశాబ్దాల కళ 10-15 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డ్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ అత్తగారిళ్ళలో పోయినరు, మీ ఇంటికి కోడళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి పిల్లలు పుట్టిండ్రు, వీళ్ళకి పిల్లలు పుట్టిండ్రు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం తల్లిగారి రేషన్ కార్డులోనే ఉన్నాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మరి మన ఏ కుటుంబానికి ఆ కుటుంబం రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి వారు రేషన్ కార్డ్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం రేషన్ కార్డు పంపిణీ చేయడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అని చెప్పి ఈరోజు మనందరికీ కూడా రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఘనత దేశంలో ఎక్కడా కూడా లేదు, ఒక తెలంగాణలో మాత్రమే వృద్ధి అని చెప్పి సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. 200 యూనిట్ల విద్యుత్, ఉచిత విద్యుత్ కూడా ఈరోజు మీరు తీసుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా రైతులైతే రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధు కూడా వారు తీసుకుంటా ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈరోజు పెట్టడం వలన వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఎన్నో డబ్బులు మిగులుతూ ఉన్నాయి. మామూలు నిరుపేదలు కూడా ఒక చోటి నుంచి ఒక చోటికి పోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా పోయొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని వక్రీకరించి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు దాని మీద ట్రోల్స్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ అపహాస్యం చేస్తూ మనల్ని మరి కించపరుస్తున్న విధానాన్ని మహిళలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇకపోతే యాక్సిడెంట్స్ అయ్యో ఏదైనా అనారోగ్యం కారణంగానో చాలా మంది ఇమ్మీడియట్ గా ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో బిల్స్ కడతా ఉన్నారు. అటువంటివి కూడా ఈ రోజు మొత్తం స్టేట్ లో నేను శాంక్షన్ చేసిన ఎవరు కూడా చేయలేదని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నేను 34వ మహిళా అధ్యక్షురాలని.
మన మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ గారి చేతుల మీదుగా మా డివిజన్లో 94 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులను 94 పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మన మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. CMRF చెక్కులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మొదలైనటువంటి వాటిని పేద ప్రజలకు అందేలాగా పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పెద్ద ఎత్తున ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా మా 39 డివిజన్ చూసుకుంటేనే 19 చెక్కులు అంటే దాదాపుగా 20 లక్షల రూపాయలు ఇలా పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ మన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా అందేయడం జరిగింది. ఇలా పేదల కళ్ళల్లో ఒక ఆనందం చూడడం జరుగుతుంది. వారు అప్పు చేసి అదో ఇదో చేసి బంగారం కుదబెట్టుకొని వాళ్ళ బిడ్డల పెళ్లి చేసుకున్నా కూడా ఈ 1 లక్ష రూపాయలతో వాళ్ళకి మొత్తం అయ్యేది కాదు. కానీ వాళ్ళకి ఎంతో కొద్దిగా తోడ్పాటు మాత్రం ఈ 1 లక్ష రూపాయలతో అందుతుంది. కొద్దిగా గొప్ప అప్పులు తీసుకుని వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మరి రాష్ట్ర మంత్రివర్యులు ఏ రాష్ట్రంలో లేని విధంగా మా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఎక్కువ చెక్కులు, ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి మా అందరి తరఫున, మా లబ్ధిదారుల అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొండా సురేఖ మేడం మాకు ఇవాళ కళ్యాణ లక్ష్మి ఈ చెక్కులు పంపించింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆన్లైన్ అప్పులు చేసి దేనికో దానికి కొంచెం సాయం అయినట్టుగా మాకు సంతోషంగా ఉన్నది. ఇవాళ ఈరోజు మా మినిస్టర్ గారు కొండా సురేఖ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరిగింది. దానిలో సీఎం రిలీఫ్ ఫండ్ మరియు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు అందరూ. ఎందుకంటే గతంలో 2 years 20 months పడేది, కానీ ఇప్పుడు ఈసారి మాత్రం 6 months 4 months 7 monthsకే తొందరగా వచ్చింది. కాబట్టి అందరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. సురేష్ జోషి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సుమారుగా 5 కోట్ల రూపాయల చెక్కులను, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను గౌరవ మంత్రి గారు శ్రీమతి కొండా సురేఖ గారి చేతుల మీదుగా ఈ సాయి కన్వెన్షన్ హాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా 23వ డివిజన్ కొత్తవాడ నుంచి 19 మంది కళ్యాణ లక్ష్మి చెక్కులు మా డివిజన్ అధ్యక్షులు దామెర్ రాజ్ కమల్, అదేవిధంగా మా తమ్ముడు కొక్కుల సతీష్, మిగతా మా డివిజన్ పెద్దలందరి సమక్షంలో అందరికీ కూడా చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వేచి చూసే ధోరణి వదిలిపెట్టి ఇప్పుడు చెక్కులు ఎప్పుడు ఇద్దామా, ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి మంత్రి గారు 2 తహసీల్దార్లను, కిలా వరంగల్ కానీ వరంగల్ తహసీల్దార్లను కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మీరే చూస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నదో. ఇలాంటి ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ మంత్రి గారి ఆదేశాలను మేము పాటిస్తూ ప్రజలందరికీ కూడా సేవ చేసి ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ఏ చెక్కులో కూడా ఏ ఒక్కరు కూడా 1 పైసా వసూలు చేయొద్దని చెప్పి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇందిరమ్మ ఇళ్లలో కానీ అవినీతి జరగకుండా చూసుకోవాలని చెప్పి మంత్రి గారు చెప్పిళ్ళు. అదేవిధంగా ఎక్కడ కూడా మా డివిజన్లలో అవినీతి జరగకుండా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వినోద మేము సంవత్సరం అయింది ఇది చేసి, కానీ వచ్చింది కొండా సురేఖ గారు దయ వల్ల వచ్చింది మాకు కూడా. నా నేమ్ కొండబత్తిని రేష్మ. నేను 42 డివిజన్ నుంచి వచ్చాను. నేను కళ్యాణ లక్ష్మి 5 months బ్యాక్ అప్లై చేశాను. చాలా తొందరగా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా మినిస్టర్ గారు కొండా సురేఖ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరిగింది. దానిలో సీఎం రిలీఫ్ ఫండ్ మరియు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు అందరూ. ఎందుకంటే గతంలో 2 years 20 months పడేది, కానీ ఇప్పుడు ఈసారి మాత్రం 6 months 4 months 7 monthsకే తొందరగా వచ్చింది. కాబట్టి అందరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. సురేష్ జోషి. 22 నేను బసవరాజ్ కుమార్, కార్పొరేటరు. ఈరోజు మన కళ్యాణ లక్ష్మి, షాదీ లక్ష్మి చెక్కులకు ఇలా ముఖ్య అతిథి మన తూర్పు శాసనసభ్యులు, అటవీ శాఖ మంత్రి, ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు సురేఖ గారి ఆధ్వర్యం, మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ చెక్కులు పంపిణీ 5 కోట్ల రూపాయల చెక్కులు ఇలా షాదీ మన కళ్యాణ చెక్కులు పంపిణీ చేయనది.
ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి పేద కుటుంబాలకు ఎందుకంటే పెళ్లికి చేసే భారం అనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా మన కాన్స్టిట్యూన్సీలో తూర్పులో కూడా ప్రతిసారి కూడా ఎప్పుడూ అయినా కూడా చాలా వరకు కూడా మన ముందంజ ఉండి మేడం గారు కృషి వల్ల ఈరోజు సీఎం రిలీఫ్ అనే కానీ కళ్యాణలక్ష్మినే కానీ మన ముందంజలో ఉండి కూడా మనం వచ్చిన 2 సంవత్సరాల్లో ఇప్పటికి కూడా చాలా వరకు కూడా ఒక 4th టైంలో కూడా చాలామందికి చెక్కులు పంపించగలిగినది వారికి కూడా మన సురేఖ మేడం గారికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన గౌరవనీయులు మన తూర్పు వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ మేడం గారు మన తూర్పు నియోజకవర్గంలోని ఉన్నటువంటి కొత్తగా పెళ్ళిళ్ళైనటువంటి అందరికీ షాదీ ముబారక్ చెక్కులు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు, అదేవిధంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందరికీ వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క తీసుకున్న చెక్కుల వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరి తరపున మా యొక్క 28 డివిజన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం గారికి.